హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో అమెజాన్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం టెలికాలర్స్ అనే పోస్ట్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అమెజాన్ అనే కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద. సో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. దీనికి సంబంధించినవి అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ వాకిన్ అని చెప్పి 12th 13th 2 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి జనవరిలో. ఇక్కడ ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. టోటల్గా మనకి 60 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లోనే మీకు వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే 10+2 ఎనీ డిగ్రీ పీజీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ మూడింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే డిఫరెంట్ షిప్లలో మనకి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీక్లో మనకు 5 days పాటు వర్కింగ్ డేస్ అయితే ఇస్తారు. షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి అది కూడా చూసుకోండి. మీకు క్యాబ్ ఫెసిలిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి నైట్ షిఫ్ట్లలో కూడా మీకు ఈజీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సాలరీ గురించి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 3,85,000 సాలరీ అయితే స్టార్టింగ్ సాలరీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని 4,56,750 వరకు సాలరీ అనేది మీకు పే చేయడం అయితే జరుగుతుంది. మీ సాలరీ మీ యొక్క క్వాలిఫికేషన్ మీద బేస్ చేసుకొని కూడా ఈ సాలరీ అనేది పే అయితే చేస్తారు. ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే మీకు మీల్ కార్డ్ కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే వర్కింగ్ టైం ఉంటుందో కంపెనీలో వర్క్ చేస్తున్న టైంలో మీకు మీల్ కార్డ్ కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాని వాల్యూ వచ్చేసి 1,100 ఉంటుంది పర్ మంత్. ఈ 1,100 అమౌంట్ వచ్చేసి మనకి పర్ ఇయర్ 13,200 అవుతుంది. ఈ 13,200 కూడా మనం అడిషనల్గా పే చేస్తున్నామని చెప్పి కంపెనీ మెన్షన్ అయితే చేసింది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మనం హాస్పిటల్లో చూపించుకుంటే 5 lakhs వరకు కంపెనీ పే అయితే చేయడం జరుగుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. దానికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. దాని గురించి తర్వాత హెచ్ఆర్ వాళ్ళు మీకు జాయినింగ్ టైంలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక షిఫ్ట్కి 150 రూపీస్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే కంపెనీ పే చేస్తుంది. మీరు వీక్లో అట్లీస్ట్ 2 నైట్ షిఫ్ట్స్ చేస్తారు కాబట్టి మీకు 300 అడిషనల్గా సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు ఎప్పుడైనా వర్కింగ్ అవర్స్లో ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఓవర్ టైం ఓటీ చేశారంటే మీకు దాని గురించి కూడా అడిషనల్గా సాలరీ అయితే పే చేస్తారు. ఇక్కడ వచ్చేసి వర్కింగ్ డేస్ 5 days అని చెప్పి మెన్షన్ చేశారు. 2 days వీక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 12th అలాగే 13th 2 days పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మండే ఇంకా ట్యూస్డే మార్నింగ్ 9 o'clock నుంచి 11:30 వరకు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మీరు 11 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి ట్రై చేయండి. 11:30 తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూ సెంటర్కి వస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే 11:30 లోపు వస్తారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. లొకేషన్ వచ్చేసి HYD 20 ఫెసిలిటీ అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, Floor 6 in Tower 1 ఆఫ్ లక్ష్మీ ఇన్ఫోబాన్ ప్రైవేట్ లిమిటెడ్, కోకాపేట్ విలేజ్, గండిపేట్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ సెంటర్ ఉంది అమెజాన్ది. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. లొకేషన్ మరోసారి చూడండి. ఇక్కడ చూడండి, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, Floor 6 Tower 1 లక్ష్మీ ఇన్ఫోబాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఏదైతే టవర్ ఉంటుందో ఆ టవర్లో మనకి 6th floorలో ఈ ఆఫీస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లొకేషన్ వచ్చేసి కోకాపేట్ విలేజ్ దగ్గర గండిపేట్
మండల్ కింద వస్తుంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీని లొకేషన్ సెర్చ్ చేయాలి అంటే అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ కోకాపేట్ విలేజ్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ మీకు వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్లో. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 12th లేదా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా పర్లేదు. మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్తో పాటు ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకోవట్లేమో అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. దాంతోపాటు మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ ఉండదు. అలాగే వాయిస్ ప్రాసెస్ అంటే కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా సరే ఒకటి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మనకి వాకిన్ టైం విండో అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఈ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 9 o'clock నుంచి 12 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో మీరు విత్ ఇన్ టైంలో మాత్రమే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. డిలే అయితే మాత్రం మీకు రిక్రూట్ చేసుకోరు, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉండదు. అందుకని చెప్పి విత్ ఇన్ టైంలో ఉండడానికి ట్రై చేయండి. 11:30 అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 11:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండండి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకు హైదరాబాద్ లొకేషన్లో వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.